హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అయితే గులివెందులు సముద్ర చేపల్ని పులుసు ఎలా వండుతారు మన ఆంధ్ర స్టైల్లో డీటెయిల్గా చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, నాన్ వెజ్ సంబంధించి A to Z వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా పక్కా చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్గా నేను గులివెందులు తీసుకున్నానండి. ఈ సముద్ర చేపలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొంచెం ముళ్ళు ఉంటుంది, కానీ సెంటర్లో ఒక ముళ్ళు ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఫస్ట్ దీన్ని ఉప్పేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు నీరంతా వార్చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. తర్వాత మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకుందామండి ఒక ½ అవర్. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక 6-7 ఉల్లిపాయలు తీసుకుందాం అండి. కొన్ని మనం నూనెలో ఫ్రై చేయడానికి, కొన్ని మసాలా పేస్ట్ చేయడానికి అనమాట. అవి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 2 ఇంచీలు చెక్క, తర్వాత 2 యాలకులు, 4 లవంగులు ఉంటే గసగసాలు, తర్వాత జీలకర్ర అనమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్నట్టు టమాటో. దీన్ని మిక్సీలోని బాగా పేస్ట్లా చేద్దామండి. మంచి గ్రేవీ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టిన ఆనియన్స్, కరివేపాకు, కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజులో అనమాట. నేను చేపలకైతే మస్టర్డ్ ఆయిల్ వాడతానమాట. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె బట్టి చేపలు వండితే చేపలు కూడా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీని దూరగా పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. చేపల్లో కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తే ఏమంటుందంటే మంచి స్మెల్ వస్తుంది, ఏమైనా నీచు వాసన ఉంటే అది కూడా పోతుంది అన్నమాట. బాగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇందులోని మన మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, టమాటో తీసుకొని దాన్ని వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకనివ్వాలండి ఇక్కడే. అదే టైంలో మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి మళ్ళీ కొంచెం యాడ్ చేద్దామండి. కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. బాగా చక్కగా అయిపోయింది. ఫస్ట్ దీన్ని బాగా మడగనిచ్చిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం. చింతపండు అలాగే వేస్తాం కదా, దాంతోపాటు చాలా సింపుల్గా ½ అవర్లో అయిపోద్దండి. చేపలు ఎప్పుడు కూడా వండిన తర్వాత ఒక 2-3 గంటలు పోయిన తర్వాత తింటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. వేడివేడిగా తింటే అంత టేస్ట్ అనేది రాదు. అది పులుపు, ఉప్పు అన్నీ లాక్కోవాలంటే మనం కనీసం ఒక 1-2 గంటలు ఉంచేయాలన్నమాట. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాం కాబట్టి బాగా ఉడికిందండి, చూడొచ్చు. ఇప్పుడు మనం చింతపండు రసం బాగా పిసుక్కొని ఆ వాటర్ మొత్తం వేద్దాం ఇందులోని. ఈ గ్రేవీ బాగా బాయిల్ అవ్వాలండి. ఆల్రెడీ మన చేపలకి మసాలా పెట్టి ఉంచాం కాబట్టి ఉప్పు కారం అనేది బాగా లాక్కుంది. ఈ గ్రేవీలోనే మనం ముందు కొత్తిమీర కూడా వేసుకుందాం. బాగా బాయిల్ అవుతుందండి, అంటే ఆల్మోస్ట్ పచ్చివాసన పోయే ఉంటుంది. ఇప్పుడు చేపల్ని ఇందులో దింపుతామన్నమాట. మన మసాలా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్ చేసుకుందాం. ఈ చేపలు చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. ఎక్కువసేపు ఉడికితే మట్టుగా పేస్ట్ అయిపోతాయి. ఎక్కువ కలపకూడదు. ఇంకా ఒకసారి అలా వేస్తామంటే అలా ఉండాలి, అంతేగాని కలిపామంటే మట్టుగా ఇవి మొత్తం పీస్ అయిపోతాయి అన్నమాట. దీన్ని స్టవ్ మంట తగ్గించుకొని జస్ట్ ఒక 5 minutes కుక్ చేసి సరిపోతాయి. ఇప్పుడే మనం ఉప్పు కారం కూడా చూసుకోవాలి తగినంత. కొంచెం ఉప్పు కారం ఎక్కువ పర్లేదండి. చేపలు ఒక ½ hour అయిన తర్వాత మొత్తం అంతా లాక్కున్న తర్వాత ఇది కొంచెం చప్పదనం వస్తాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇది రైస్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. అది ఆంధ్రాలో ఫేమస్. చింతపండు పులుసు పెట్టి చేపలు చారు పెడితే చాలా బాగుంటుంది అన్నమాట. చేపలకి ఎప్పుడు కూడా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇది నేను ఇలా వదిలేస్తాను అనమాట. ఒక మూత పెట్టి 5 minutes
చేస్తాను. మనం ఎక్కువ దీన్ని కలపకూడదండి, కలిపామంటే మట్టుగా చేపలు పాడైపోతాయి. కొన్ని చేపలు పర్లేదు గట్టిగా ఉంటాయి, ఈ చేపలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మొత్తం విరిగిపోతాయి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. దీన్ని వేడి వేడి అన్నంలోని ఈ చేపల చారు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేపలు అనేవి పిల్లలకి కూడా అందరికీ మంచి హెల్తీ ఫుడ్. అందులో సీ ఫుడ్ అనేది అంటే కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. ఈజీగా డైజెషన్ అయిపోద్దండి, ఎందుకంటే మనం చింతపండు వాడాం కదా. దీంతోపాటు ఇంకొక చేపను ఫ్రై చేశానండి, ఇది కానగద అంటారు. దీని వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూసి కింద ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం అయితే మటుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.